బ్రేకింగ్ న్యూస్ ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. బడ్జెట్ ఆమోదం కోసం ఉదయం 9 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. కేబినెట్ ఆమోదం అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దాదాపు 3,20,000 కోట్ల రూపాయలతో రూపొందించిన పూర్తి స్థాయి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. ముఖ్యంగా సూపర్ 6 కి సంబంధించిన అంశాలను బడ్జెట్ లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పూర్తి స్థాయి కార్యాచరణ ఇందులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అమలు చేసిన పథకాలతో పాటు పెండింగ్ లో ఉన్న తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం వీటికి పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. విపక్షాల నుంచి ఎదురవుతున్న సవాళ్లు, విమర్శలకు పూర్తి స్థాయిలో సమాధానం ఇచ్చే విధంగా బడ్జెట్ ను రూపకల్పన చేశారని తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణానికి కావాల్సిన నిధులు ఎలా సమకూరుతాయి, పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి కార్యాచరణ ఎంత మేరకు నిధులు కేటాయించారు, ఈ అంశాలకు సంబంధించి ఏపీ బడ్జెట్ లో ప్రవేశపెడుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుండడం ఇదే మొదటిసారి. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి, ఇతర మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించారు. కూడికలు, తీసివేతలు, ఆదాయం, ఖర్చు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. ఆ తర్వాత 3,20,000 కోట్ల రూపాయలతో రూపొందించిన బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. అన్ని శాఖలు, వర్గాలు, నియోజకవర్గాలకు బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది.